తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ రెడ్డిలను సస్పెండ్ చేశారు. కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి బాధ్యత లేకుండా పనిచేశారని, అందుకే సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, టీటీడీ ముఖ్య భద్రాధికారి శ్రీధర్ ను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఒక బాధాకరమైన సంఘటన ఏదైతే ఈ పవిత్రమైన దివ్యక్షేత్రంలో జరగకూడదో అలాంటి సంఘటన జరిగింది. నిన్ననే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు వచ్చి 2,08,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫౌండేషన్స్ గాని, ఇనాగరేషన్స్ గాని ఇవన్నీ చేశారు. అది చేసిన తర్వాత సాయంత్రం నేను అమరావతికి వస్తానే ఈ న్యూస్ వచ్చింది. మనసు పూర్తిగా కలిసివేసింది. చాలా బాధపడుతున్నా. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఎప్పుడు కూడా మనసా వాచ ఇక్కడ ఎలాంటి అపచారాలు జరగకూడదు, అలాంటి పవిత్రమైనటువంటి దివ్యక్షేత్రంగా దీన్ని ఎల్లప్పుడూ నిలబెట్టాలని నా తాపత్రయం. ఒక భక్తుడుగా, ఒక ముఖ్యమంత్రిగా ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రత కాపాడే బాధ్యత ఎప్పుడు తీసుకుంటున్నాను, ఇప్పుడు కూడా తీసుకుంటాను. అయితే జరిగిన సంఘటన చూసిన తర్వాత నేను సైట్ దగ్గరికి వెళ్ళాను. సైట్ అంతా కూడా చాలా డీటెయిల్ గా పరిశీలించాను. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాను. అందరితో మాట్లాడాను. కొంతమంది కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ గ్రామస్తుల్ని, బంధువులు పోగొట్టుకుని ఉన్నారు హాస్పిటల్. ఇంకా వాళ్ళతో కూడా మాట్లాడాను. తర్వాత వచ్చి ఆఫీసులో కూడా కొంత సమీక్ష చేశాను. నేను అన్ని విధాల, అన్ని కోణాల్లో నాకు సమాచారం ఉంటే దాన్ని బట్టి ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి ఎలాంటి నిర్ణయాలు చేస్తే దోహదం చేస్తాయో అలాంటి నిర్ణయాలు చేయాలనేది నా ఉద్దేశం. నేను ఏం చేసినా కూడా నా మనస్సాక్షిగా ఈ దివ్య క్షేత్రాన్ని మళ్లీ పవిత్రత కాపాడడానికి ప్రయత్నం చేస్తాను. అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా ప్రముఖంగా, ఇంకా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ గానీ, లీకేజెస్ గానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డీఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా హరినాథ్ రెడ్డి, డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు. ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫీసర్స్ గా ఉండి ఎస్పీ సుబ్బరాయుడు గారు గాని, జేఈఓ గౌతమి గాని, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇదైన తర్వాత ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా ఇస్తున్నాం. వాస్తవాలన్నీ అధ్యయనం చేసి నాకు గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తారు. ఇలాంటివి ఎక్కడా జరగడానికి వీలు లేదు. గవర్నమెంట్ చాలా స్పష్టంగా ఉన్నాం. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాం. ఇటు చైర్మన్ గాని, ఇంకొక పక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని, మేనేజ్మెంట్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూటివ్స్ ఇంకా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం. ఎక్కడ కూడా బోర్డు మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. మీ అందరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నేను చాలా సార్లు చెప్తున్నా, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి వస్తే అందరం కరెక్ట్ చేసుకో. ఓసారి దేవుని మీద భక్తి ఉంటుంది. మనం చేసే పనులు మాత్రం ఓసారి ఉత్సాహంతో కాదనలేక కొన్ని చేసే పరిస్థితి వస్తుంది. అలాంటి చేయకుండా దేవుని పనులు చేసే బాధ్యత మీ అందరిపైన ఉంది. మీకు మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షిగా పనిచేయండి. అందరూ కలిసి అవసరమైతే మీరందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఒక సేవకులుగా మీరు సేవ చేయండి. పెత్తందారులుగా మీరు వచ్చి దేవుని దగ్గర. తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ అజయ్. తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనపై అయితే ఏపీ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. దీనికి సంబంధించి నిన్న జరిగినటువంటి తొక్కిసలాటికి ప్రధాన కారణంగా అయినటువంటి డిఎస్పీ రమణ కుమారు, అలాగే గోశాల డైరెక్టర్ టీటీడీకి సంబంధించినటువంటి హరినాథ్ రెడ్డి అయితే మాత్రం సస్పెన్షన్ వేటు అయితే పడింది. దాని తర్వాత జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, అలాగే జేఈఓ తిరుపతి జేఈఓగా ఉన్నటువంటి గౌతమిపై కూడా బదిలీ వేటు అయితే వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఒక లా అండ్ ఆర్డర్ కూడా సరిగా చేయట్లేదు. అలాగే లా అండ్ ఆర్డర్ తో పాటుగా అడ్మినిస్ట్రేటివ్ కూడా సరిగా లేనిన దాని వల్ల కూడా చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇద్దరిపైన సస్పెండ్, అలాగే ఇద్దరిని కూడా బదిలీ వేటు కూడా వేసినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే
ఇంటర్నల్ గా కూడా టీటీడీ ఉన్నతాధికారులతో అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు అన్ని తీసుకొని మొదటిగా 12 గంటలకి తిరుపతి చేరుకున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ఘటనా స్థలానికి వెళ్ళేసి అక్కడ జరిగేటువంటి ప్రక్రియనంతా కూడా ఆ ప్రదేశాలంతా కూడా పరిశీలన అయితే చేసిన పరిస్థితి అయితే కనపడింది. దాని తర్వాత అక్కడ బైరాంపట్టిలో ఉన్నటువంటి పార్కులో భక్తులందరినీ ఆ పార్కులో వచ్చేసి ఎవరో ఒకరికి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే గేట్ ఓపెన్ చేసినటువంటి డిఎస్పీ వల్లనే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరిగింది అనేసి గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు డిఎస్పీని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఎవరైతే విధులు నిర్వహించారో ఒక గోశాలకు సంబంధించినటువంటి డైరెక్టర్ వీళ్ళంతా కూడా బాధ్యతారహంగా కూడా వ్యవహరించిన దాని వల్లనే వాళ్ళిద్దరిపైన అయితే మాత్రం సస్పెన్షన్ అయితే చేపించాము అనేసి కూడా చంద్రబాబు నాయుడు అయితే పేర్కొన్నారు. దాని తర్వాత తిరుపతి ఎస్పీగా ఉన్నటువంటి సుబ్బరాయుడు అలాగే గౌతమిల పైన కూడా జేఓ గౌతమిని కూడా వాళ్ళిద్దరిని ట్రాన్స్ఫర్ కూడా చేసినటువంటి పరిస్థితులు అయితే ఉంది. అలాగే కొంతమంది అక్కడ ఉన్నతాధికారులు కూడా కొంతమందిని కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితులు కూడా చేస్తున్నారు. అలాగే జ్యుడిషియల్ విచారణ కూడా చేపడుతున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఎలాంటి చిన్న అసౌకర్యాన్ని కలిగించినా కూడా ఏ స్థాయి ఉద్యోగులైనా సరే ఉపేక్షించేది లేదు అనేసి చంద్రబాబు నాయుడు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. దాని తర్వాత 6 మంది చనిపోయినటువంటి ఒకరు తమిళనాడుకి, మిగతా 5 మంది ఏపీ రాష్ట్రానికి చెందినటువంటి 6 మందికి అయితే మాత్రం ఒక 25 లక్షలు అందరికీ తక్షణమే వాళ్ళకి అందించాలనేసి కూడా టీటీడీ అయితే ఆదేశించారు. దాని తర్వాత కూడా ఉన్నటువంటి అధికారులతో పాటుగా అంటే ఇద్దరికైతే మాత్రం ఇద్దరు చాలా రకాలుగా తీవ్ర అస్వస్థకు గురైనటువంటి ఇద్దరికైతే మాత్రం వాళ్ళకి తలా 5 లక్షలు అయితే పంపించాలి. 5 లక్షలతో పాటుగా వారికి ఒక అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా 33 మందికి అయితే మాత్రం లైట్ గా దెబ్బలు తగిలేటువంటి వాళ్ళకంతా తలా 2 లక్షలు కూడా వాళ్ళకి అందుబాటులోకి ఇవ్వాలి అనేసి కూడా చెప్పారు. దాని తర్వాతగా చనిపోయినటువంటి 6 మంది కుటుంబ సభ్యులకు కూడా ఒక్కొక్కరికి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒకరికి టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగం కూడా ఒకటి ఇప్పించాలి అనేసి టీటీడీకి అయితే మాత్రం ఆదేశాలు అయితే జారీ చేశారు. అదే కాకుండా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఈ 2 రోజులు మాత్రమే ఎక్కువగా తిరుమలలో అయితే ప్రసిద్ధి చెందినటువంటి పవిత్రమైనటువంటి రోజులు. ఇక ఆగమ శాస్త్ర సలహాదారులు మాత్రమే గత ప్రభుత్వంలో 10 రోజులుగా చేశారు. ఆ 10 రోజులు చేసేది కూడా అంతా వృధా పాలవుతుంది. దీనిని మళ్ళీ కూడా ఆగమ శాస్త్ర సలహాదారులతో టీటీడీ ఉన్నతాధికారులు మళ్ళీ దానిపైన సమీక్షించి దాన్ని 10 రోజులే ఉంచాలా లేదా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు అంటే ఎప్పటి నుంచో అనాది కాలంగా వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామికి అయితే మాత్రం ఎప్పుడు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి 2 రోజులు మాత్రమే వైకుంఠ ద్వారాలు అయితే ఓపెన్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దీన్ని 10 రోజులుగా చేశారు. అప్పటి నుంచి ఈ యొక్క సమస్య కూడా తలెత్తింది. ఆ వచ్చేటువంటి భక్తులకి టోకన్స్ ఇష్యూ చేయడంలో జాప్యం కూడా వచ్చింది. ఆ వచ్చేటువంటి టోకన్లు సరిగా లేనందువల్ల కొంతమంది ఆఫ్లైన్ కొన్ని ఆన్లైన్ లో తీసుకున్నప్పటికీ ఆ వచ్చేటువంటి భక్తులకి తీవ్ర ఇబ్బంది గురవడంతో పాటు 10 రోజులకు సంబంధించినటువంటి దర్శనాల వల్లనే ఇటువంటి ఘటనలు కూడా జరిగిందనేసి మా దృష్టికి వచ్చింది అనేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆగమ సలహాదారులు ఆ పండితులు కూడా దీనిపైన సమీక్షించిన తర్వాత అది 2 రోజులే పెట్టాలా లేదా 10 రోజులు కూడా ఉండొచ్చా అన్న దానిపైన కూడా పూర్తి వివరాలు సేకరిస్తామనేసి కూడా చెప్పారు. ఇక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అలాగే ఈవో శ్యామలరావు, జేఓగా ఉన్నటువంటి అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వెంకయ్య చౌదరి వీళ్ళంతా కూడా ఇంకా మెరుగైన సౌకర్యాల్ని కలిగించాలి, భక్తులకి ఉన్నతమైనటువంటి సౌకర్యాలతో అందించాలి అనేసి కూడా వాళ్ళపైన అయితే మాత్రం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కూడా నేను ఎక్కువగా జోక్యం చేసుకోను. నా వరకు వచ్చిన తర్వాత ఒక అధికారులకు మాత్రమే ఆదేశాలు అయితే జారీ చేస్తారు. వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ అంతా వాళ్ళే దగ్గరుండి నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ఇది అనుకోని పరిస్థితుల్లో ఇలాగా జరిగినటువంటి పరిస్థితికి 6 మంది చనిపోయినటువంటి ఇది చాలా బాధాకరమని కూడా విచారం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే వాళ్ళని ఆ కుటుంబ సభ్యుల్ని గాయపడిన వాళ్ళని క్షతగాత్రుల్ని వీళ్ళందరినీ కూడా
టీటీడీ అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని ఆదుకుంటుంది అనేసి సీఎం చంద్రబాబు నాయుడు అయితే చెప్పారు. ఒక గంట పాటు టీటీడీ ఉన్నత అధికారులతో పాటుగా అన్ని వివరాలు అయితే సేకరించుకొని ఒక రిపోర్ట్ కూడా తన దగ్గర తీసుకొని అన్ని యాంగిల్స్ లో అన్నిటికి సంబంధించిన వివరాలు అయితే సేకరించిన తర్వాతనే వాళ్ళని సస్పెండ్ చేయడం, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం లాంటివంతా కూడా చేశాను. నేను అందరి దగ్గర విచారణలు తీసుకున్న తర్వాతనే ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకున్నాం. మరికొన్ని నిర్ణయాలు కూడా నిర్ణయాలు టీటీడీ అయితే తీసుకోబోతుంది. అదే అందరికీ సమ్మతం అయితేనే వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేదానికోసమే ఇటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నామనేసి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది.